వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటానండి మరి. తన తుదిశ్వాస వరకు వామపక్ష భావాలతో ఉద్యమ నేతగా, పోరాట యోధునిగా ఉన్న వెల్లల చెరువు సాంబశివరావు వృద్ధాప్యంతో మృతి చెందారు. ఈయన TV9 మేనేజింగ్ డైరెక్టర్ రజనీకాంత్ తండ్రి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘకాలం PNT, BSNL కార్మిక ఉద్యోగ సంఘాల ఉద్యమాలలో పాల్గొని ముఖ్య భూమిక పోషించిన మహానాయకుడు. అంతేకాదు ఆల్ ఇండియా BSNL DOT ఫంక్షన్స్ అసోసియేషన్ AP శాఖ అధ్యక్షునిగా ఉండి ఫంక్షనర్స్ సమస్యలపై అలుపెరగని పోరాటం చేసి వామపక్షాల నేతగా గుర్తింపు పొందారు. గుంటూరులోని ఆయన స్వగృహం వద్ద అనేక మంది వామపక్ష నేతలు, పలువురు అధికార, అనధికార రాజకీయ ప్రముఖులు వచ్చి ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రజనీకాంత్కు తమ సానుభూతిని, సంతాపాన్ని కూడా తెలియజేశారు. గుంటూరు కొరటిపాడులోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. కీర్తిశేషులు సాంబశివరావు భౌతిక కాయానికి ఆయన కుమారుడు రజనీకాంత్ సాంప్రదాయంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఒక పక్క సాంబశివరావుతో కలిసి పనిచేసిన ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులతో పాటు కుటుంబ సభ్యులు, ఆయన కుమారుడు రజనీకాంత్ స్నేహితులు, సాంబశివరావుతో కలిసి పనిచేసిన సహ ఉద్యోగులు సాంబశివరావు పార్థివ దేహం ఊరేగింపులో పాల్గొన్నారు. ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం, నడుమై నాటకం విజిలీలా, వెంటై బంధము రక్త సంబంధము, తోడుగా రాదుగా తుది వేళ, మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయమని, నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు. రాజని పేదని, మంచని చెడ్డని, భేదమే ఎరుగది యమపాశం, కోట్ల ఐశ్వర్యము కటిక దారిద్ర్యము, హద్దులే చెరిపెలి మరుభూమి, మూటలలోని మూలధనం చేయదు నేడు సహగమనం, మన వెంట కడకంట నడిచేది ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు.
ఆశయాలను సాధిస్తాం కామెడీ సాంబశివరావు గారి ఆశయాలను జోహార్ కామెడీ సాంబశివరావు గారు జోహార్ కామెడీ సాంబశివరావు గారు